మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ హరి. సైన్స్లో చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ బిట్లను ర్యాపిడ్ రివిజన్గా చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి బిట్ చూద్దామండి. నిర్జలీకరణ సమయంలో సాధారణంగా శరీరం కోల్పోయే పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సోడియం క్లోరైడ్. నిర్జలీకరణ సమయంలో సోడియం క్లోరైడ్ను కోల్పోతాం. రెండో బిట్ చూద్దామండి. మండేందుకు సహాయపడే గాలిలోని వాయువును గుర్తించండి. మండేందుకు ఉపయోగపడేది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆక్సిజన్. మండేందుకు ఉపయోగపడేది ఆక్సిజన్. మూడో చూద్దామండి. టైఫాయిడ్ చికిత్సకు సాధారణంగా ఉపయోగించే ఔషధం ఏమిటి? టైఫాయిడ్ చికిత్సకు ఆన్సర్ ఆప్షన్ 2 క్లోరోమైసిన్. క్లోరోమైసిన్. నాలుగవదండి. కార్బన్ డేటింగ్ను క్రింది వాటిలో చేసి వయసును అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. క్రింది వాటిలో వేని వయసును అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 శిలాజాల యొక్క వయసును గుర్తించడానికి కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తుంటారు. ఐదవదండి. భూమి పైపొరల్లో అత్యధికంగా లభించే లోహ మూలకం ఏమిటి? భూమి పైపొరలో ఆన్సర్ ఆప్షన్ 4 అల్యూమినియం. అల్యూమినియం అండి. ఆరవది. భూమి లోపల పొరల్లో అధికంగా లభించే లోహ మూలకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 నికెల్. నికెల్. ఏడో బిట్ చూద్దామండి. షేడియేషన్ క్వాంటం సిద్ధాంతాన్ని స్థాపించిన వారు ఎవరు? షేడియేషన్ క్వాంటం సిద్ధాంతాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్లాంక్. ప్లాంక్. ఎనిమిదో బిట్ చూద్దామండి. ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి ఈ వీడియో. ఎసిటైల్ సాల్సిలిక్ ఆమ్లం సాధారణంగా ఎందులో ఉపయోగిస్తారు? ఎసిటైల్ సాల్సిలిక్ ఆమ్లాన్ని సాధారణంగా ఎందులో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్లో దీన్ని ఉపయోగిస్తారండి ఈ ఆమ్లాన్ని. తొమ్మిదవది. కంప్యూటర్లో ఐసీ చిప్స్ దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 సిలికాన్తో. కంప్యూటర్లో ఉన్నటువంటి చిప్స్ని సిలికాన్తో తయారు చేస్తారు. పదవదండి. జీవన వ్యవస్థతో వ్యవహరించే కెమిస్ట్రీ శాఖను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 జీవరసాయన శాస్త్రం. జీవరసాయన శాస్త్రం. 11వది. పాలను పెరుగుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 కిణ్వ ప్రక్రియ. 12వదండి. క్రింది వాటిలో సంయోజనీయ సమ్మేళనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సంయోజనీయ సమ్మేళనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 కార్బన్ టెట్రాక్లోరైడ్. కార్బన్ టెట్రాక్లోరైడ్. 13వదండి. నీటి అణువుల మధ్య ఉండే బంధాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 హైడ్రోజన్ బంధం. 14వదండి. కలపను కాలిస్తే విడుదలయ్యే వాయువు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 CO2 కార్బన్ డైఆక్సైడ్. 15వది. ఇథైల్ ఆల్కహాల్కు క్రింది వాటిలో దేనిని కలిపితే తాగడానికి పనికిరాదు? ఇథైల్ ఆల్కహాల్కు క్రింది వాటిలో దేనిని కలిపితే తాగడానికి పనికిరాదు? ఆన్సర్ ఇథైల్ ఆల్కహాల్కు మిథైల్ ఆల్కహాల్ అనేది కలిపితే తాగడానికైతే పని చేయదు. 16వది. DDT అనేది క్రింది వాటిలో దేని రసాయన నామం? DDT. ఆన్సర్ ఆప్షన్ 2 పురుగుల మందు రసాయన నామం అండి DDT. 17వది. క్రింది వాటిలో నత్రజని గరిష్ట మొత్తాన్ని కలిగి ఉన్న పదార్థాన్ని గుర్తించండి. నత్రజని ఎక్కువ మొత్తంలో కలిగి ఉన్న పదార్థాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 యూరియాలో నత్రజని అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 18వది. డయాబెటిక్ రోగుల మాత్ర నమూనా కలిగి ఉండే పదార్థం ఏంటి? డయాబెటిక్ రోగుల మాత్ర నమూనా కలిగి ఉండే పదార్థం ఏంటి?
ఆన్సర్ ఆప్షన్ 1 గ్లూకోజ్. గ్లూకోజ్. 19 పెట్టండి. మానవ శరీరంలో క్రింది వాటిలో అధికంగా ఉండే పదార్థం. మానవ శరీరంలో ఎక్కువ ఉన్నదండి. ఆన్సర్ ఆప్షన్ 3 నీరు. నీరు అనేది మానవ శరీరంలో ఎక్కువ ఉంటుందండి, 90% దాకా. 20 పెట్టండి. క్రింది వాటిలో రాన్ బ్యాక్సీ సంస్థ తయారు చేయు పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఔషధాలు. రాన్ బ్యాక్సీ తయారు చేసేది ఔషధాలు. 21. సిట్రిక్ ఆమ్లం ఏ ఫలాల్లో అధికంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 నిమ్మ, నారింజ ఫలాల్లో సిట్రిక్ ఆమ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. 22. విటమిన్ సి రసాయన నామం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఎస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి. 23 బిట్ చదవండి. క్రింది వాటిలో సహజంగా లభించే అధిక మూలకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 యురేనియం. 24 పెట్టండి. గాలి లేనప్పుడు ధాతువును వేడి చేసే ప్రక్రియను గుర్తించండి. గాలి లేనప్పుడు ధాతువును వేడి చేసే ప్రక్రియ. ఆన్సర్ స్మెల్టింగ్. 25 నీటిని మూలకాలు లేదా ఖనిజాలతో రసాయనికంగా కలపడాన్ని ఏమంటారు? నీటిని మూలకాలు లేదా రసాయనాలతో రసాయనికంగా కలపడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆక్సీకరణ లేదా హైడ్రేషన్ అంటారండి. ఆక్సీకరణ లేదా హైడ్రేషన్ అంటాము. 26 పిండికి బేకింగ్ సోడాను కలపడానికి కారణం ఏంటి? బేకింగ్ సోడా అండి. ఆన్సర్ CO2 ఉత్పత్తి కోసము ఈ యొక్క బేకింగ్ సోడాను కలుపుతుంటారు. ఎప్పుడైతే బేకింగ్ సోడా కలుపుతారో CO2 అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. 27 పెప్పర్మెంట్ నూనె నుండి ఔషధపరంగా ఉపయోగకరమైన సమ్మేళనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మెంథోల్. పెప్పర్మెంట్ నూనె నుండి ఔషధపరంగా ఉపయోగకరమైనటువంటి సమ్మేళనం మెంథోల్. 28 సేంద్రియ సంశ్లేషణంలో ప్రాచుర్యం పొందిన ఎంజైములు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సూక్ష్మజీవులు. సేంద్రియ సంశ్లేషణంలో ప్రాచుర్యం పొందినటువంటి ఎంజైములు సూక్ష్మజీవులు. 29 బిట్యుమినస్ అనే కోకు దేని నుండి ఉత్పత్తి అవుతుంది? బిట్యుమినస్ అనే కోకు దేని నుండి ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ విధ్వంసక స్వేదనం అనే ప్రక్రియ నుండి బిట్యుమినస్ అనే కోకు తయారవుతుంది. 30 పెట్టండి. ఆక్వారీజియా మిశ్రమం క్రింది వాటిలో వేటి మిశ్రమం? ఆన్సర్ ఆప్షన్ 3 ఆప్షన్ 4 HClHNO3. 31 లోహ అయాన్ ఉన్న విటమిన్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 B12. విటమిన్ B12 లోహ అయాన్ కలిగి ఉన్నటువంటి విటమిన్. 32 భూమి వేడెక్కడం అనే ముప్పు దేని వల్ల పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 CO2 పెరగడం వల్ల భూమి వేడెక్కడం అనే ముప్పు అనేది పెరుగుతూ ఉంటుంది. 33 అగ్గిపుల్లకు ఉండే నల్ల పదార్థం దేనితో తయారవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎర్ర పాస్పరస్. 34 క్రింది వానిలో రసాయనాల ద్వారా కుళ్ళిపోని పదార్థం ఏంటి? క్రింది వాటిలో రసాయనాల ద్వారా కుళ్ళిపోని పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వెండి. 35 యాంటీబయోటిక్ మిటోమైసిన్ ఏ చికిత్సలో ఉపయోగిస్తారు? యాంటీబయోటిక్ మిటోమైసిన్ ఏ చికిత్సలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 క్యాన్సర్ చికిత్సలో యాంటీబయోటిక్ మిటోమైసిన్ అనేది ఉపయోగిస్తుంటారు. 36 పెట్రోలియం అనే హైడ్రోకార్బన్ల మిశ్రమాన్ని
ఎక్కడ కనుక్కున్నారు? పెట్రోలియం అనే హైడ్రోకార్బన్ల మిశ్రమాన్ని ఎక్కడ కనుక్కున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపరితలం మీద, భూమి ఉపరితలం మీద. 37దండి, ఒక పరమాణు సూత్రంతో ఉన్నటువంటి సమ్మేళనాలు వాటి నిర్మాణాల్లో విభిన్నంగా ఉంటే ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఐసోమర్లు. 38దండి, 5% నీరు ఉన్న ఇథనాల్ను ఏమని పిలుస్తారు? 5% నీరు ఉన్న ఇథనాల్ను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 సరిదిద్దిన ఆల్కహాల్ అని పిలుస్తారండి. 5% నీరు ఉన్న ఇథనాల్ను సరిదిద్దిన ఆల్కహాల్ అని కూడా పిలుస్తుంటారు. 39ది, క్లోరోఫ్లోరో కార్బన్లను ఇందులో విస్తృతంగా ఉపయోగిస్తారు? సిఎఫ్సిని ఎక్కడ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 రిఫ్రిజిరేటర్లో సిఎఫ్సిని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. 40ది, పారిశ్రామిక ప్రక్రియలో పొందిన అశుద్ధ సోడియం కార్బోనేట్ను అశుద్ధ సోడియం కార్బోనేట్ను ఏమంటారు? ఆన్సర్ నల్ల బూడిద అంటారండి. అశుద్ధ సోడియం కార్బోనేట్ను నల్ల బూడిద అంటారు. 41ది, ఫ్రక్టోజు గ్లూకోజులు సమాన నిష్పత్తిలో ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు? ఇక్కడ ఫ్రక్టోజు గ్లూకోజ్ సమాన నిష్పత్తిలో ఉన్న మిశ్రమాన్ని ఆన్సర్ సుక్రోజ్ అని పిలుస్తామండి. సుక్రోజ్ అని పిలుస్తూ ఉంటాము. 42ది, వేడి పీడనం ద్వారా శాశ్వతంగా వైకల్యం చెందని పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. 43ది, వ్యాపించడాన్ని క్షీణించడాన్ని అరికట్టే ఔషధం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 క్రిమినాశక ఔషధం. 44దండి, బోరిక్ ఆమ్లం అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ 1 ఆప్షన్ 4 తేలికపాటి క్రిమినాశకం. బోరిక్ ఆమ్లం అనేది తేలికపాటి క్రిమినాశకం. 45ది, క్రింది వానిలో మురికి గ్రీజులను తొలగించే పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 డిటర్జెంట్లు. 46దండి, సబ్బుతో తేలికగా నొరగను ఉత్పత్తి చేయని నీటిని ఏమంటారు? ఆన్సర్ కఠినమైన నీరు. ఇక్కడ ఉత్పత్తి చేయని నీటిని అన్నామండి. నొరగను ఉత్పత్తి చేయని నీరునే కఠినమైన నీరు అంటారు. 47దండి, బెలూన్లను నింపడానికి ఉపయోగించే వాయువును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 హైడ్రోజన్. బెలూన్లను నింపడానికి ఉపయోగించే వాయువు హైడ్రోజన్. 48దండి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ 1 యాంటాసిడ్లు. మరి మిత్రులు అయితే వీడియోని చూస్తున్నారు, కానీ వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. దీనివల్ల 2 లాభాలు ఉండి, ఒకటి మీలాంటి ఎంతోమంది మిత్రులు చేరుతుంది. అదేవిధంగా రెండోది, మరి మీరిచ్చే లైక్ కామెంట్ వల్ల మేము ఎంతో ఉత్సాహాన్ని నింపుకొని మరిన్ని వీడియోలు వచ్చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారండి. 49ది, పెక్టిన్ అని పిలిచే సమ్మేళనాల తయారీలో ఉపయోగించేవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 కార్బోహైడ్రేట్స్. చిట్ట చివరి బిట్టండి, 50ది, క్రింది వాటిలో నవ్వించే వాయువును గుర్తించండి. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.